హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ. చాలా రోజులైంది కలిసి. ఈరోజు మనం చేసుకునేది రొయ్యల పచ్చడి అండి. ఊరగాయ ఎలా చేద్దామో చూద్దాం. నేను దానికి 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకొని వెనక వెయిన్స్ అన్నీ తీసేసుకొని బాండీలో మనం అవి వేసుకొని వేయించుకుందాము. ఇందులో చాలా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వచ్చిన తర్వాత బాయిల్ అవుతుంది. ఎగిరిపోయి నీట్గా ఓన్లీ రొయ్యలు మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. నీట్గా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలా వాటర్ వస్తాయి కాబట్టి అవంతా ఎగిరేసరికి టైం పడుతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా అందులో ఉప్పు కారం అందులో ఏమి వేయొద్దు, ఉట్టి వేసేసి వేయించుకుంటే ఇట్లాగా నీట్గా వాటర్ అంతా పోయి డ్రై అయిపోయి చక్కగా ఓన్లీ రొయ్యలు మాత్రమే ఉంటాయి. అవి తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే బాండ్లీలో ఆయిల్ వేసుకొని 1/2 kg రొయ్యలకి 1/4 kg ఆయిల్ పడుతుంది. కేజీకి 1/2 kg నూనె అయితే పడుతుంది అనమాట. ఆయిల్ అనేది నేను వేరుశనగపప్పు నూనె వేసానండి. నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. పప్పు నూనె అయితే మంచిది, రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ రొయ్యలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది వేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లో బాండీలో 4 స్పూన్లు మామూలు టీ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను ఆవాలు తీసుకోవాలి. 1/2 kg రొయ్యలకి ఇవి కొలత అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి. పక్కా కొలతలతో చెప్తున్నాను, నీట్గా వస్తుంది, ఎటువంటి మిస్టేక్ ఏమి ఉండదు. తర్వాత గరం మసాలా కాబట్టి 10 లవంగాలు, 2 యాలకులు, 2-3 యాలకులు, చెక్క ఒక 5-6 ఇంచులు, 5-6 చెక్కలు 1 ఇంచువి 5-6 ముక్కలు తీసుకున్నాను. అవి నీట్గా స్లిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము వెల్లుల్లి 2 కలిపి 1 టీ గ్లాసు లేదా 1 కప్పు, మీరు ఇందులో అయితే రొయ్యలు తీసుకుంటున్నారో దాంతో 1/2 kgకి 1 టీ గ్లాసు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈజీగా పడుతుంది. రొయ్యలన్నీ బాగా ఎర్రగా ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని నీట్గా కలుపుకోవాలి. పచ్చడి రుచి అంతా ఉండేది రొయ్యలు ఎంత బాగా ఏగినాయో అందులోనే ఉంటుంది రుచి మొత్తం పచ్చడి. ఇక మిగిలినవన్నీ మన టేస్ట్ కోసం మనం వేసుకున్నట్టే. ఎక్కువ రోజులు పచ్చడి ఉండాలన్నా, రుచిగా ఉండాలన్నా రొయ్యలు అనేది ఎర్రగా బాగా దూరగా కాకుండా ఎర్రగా వేయించుకోవాలి. అలా అని గట్టిగా అయితే అవ్వదండి, రొయ్యలు కాబట్టి మెత్తగానే ఉంటుంది. ఎర్రగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా అది కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసారా ఎంత చక్కగా వేగిందో. ఈ రకంగా ఎర్రగా వేగిన తర్వాత పొయ్యి అనేది సిమ్లో పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ ఆగి కారం ఉప్పు అనేది వేసుకోవాలి. 1/2 kg రొయ్యలు కాబట్టి ఈ టీ గ్లాసుతో 1 టీ గ్లాసు కారము, 1/2 టీ గ్లాసు ఉప్పు, తర్వాత మనం మసాలా పొడి కొట్టుకున్నాం కదండి, అది ఒక 1/2 టీ గ్లాసు. ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. 1/2 kg రొయ్యలు కాబట్టి 1/2 టీ గ్లాస్ అనేది సరిపోతుంది. మినిమం కొలత అది చక్కగా ఉంటుంది, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకున్న తర్వాత అదంతా నీట్గా కలిపేసేసేయండి. ఆయిల్ అంతా పీల్చుకొని ఫస్ట్ మనం కలిపేటప్పుడు ఆయిల్ అంతా మసాలా అంతా పీల్చుకుంటుంది కాబట్టి పచ్చడి అనేది గట్టిగానే ఉంటుంది. కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది నీట్గా. అప్పుడు ఆయిల్ తక్కువ ఎక్కువ అని చూసుకోవచ్చు. కరెక్ట్గా అయితే 1/2 kg రొయ్యలకి 1/4 kg అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది కొలత అనమాట. ఈ పచ్చడికి నీట్గా సరిపోతుంది. చూసారా ఆయిల్ అంతా నీట్గా పీల్చేసుకుంది చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి నీట్గా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత బాగా చల్లారే వరకు ఉండాలండి. ఎందుకంటే నెక్స్ట్ మనం నిమ్మకాయ కలుపుతాం కాబట్టి నిమ్మకాయకి బాగా చల్లగా అయితేనే ఉండాలి. చూసారా ఆపినా కానీ ఎట్లాగా ఉడుకుతూ ఉందో. ఈ అదంతా అయిపోయి చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ అది కూడా 1/2 టీ గ్లాసు, మనం ఏ గ్లాస్ అయితే ఉప్పు కారం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/2 టీ గ్లాసు నిమ్మరసం తీసుకొని వేసేసి నీట్గా కలిపేయాలి. చూసారా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి ఎలా సరిపోయింది. ఇందాక గట్టిగా ఉన్నింది కదా పచ్చడి, ఎంత లూజ్ అయిపోయింది చూసారా. అది పీల్చే కొంది ఇంకో ఆయిల్ బయటకు వచ్చి చక్కగా లూజ్గానే ఉంటుంది పచ్చడి, గట్టిగా అయితే ఉండదు. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ కానీ ఇంకేం పోయలేదండి, ఫస్ట్ పోసినవి వేసాను.
చక్కగా చూసారా ఆయిల్ అంతా ఎంత కమ్మగా ఉంటుందో అసలు చక్కగా మస్ట్ అండ్ ట్రై అండి. చక్కగా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఒక 3 రోజులు ఊరిన తర్వాత చాలా డబ్బాలో తీసి పెట్టుకోండి. ఇన్ని రోజులైనా హ్యాపీగా తినొచ్చు. అందరికీ తెలిసిందే. ఆ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత బాండ్లీలో వేడి వేడి అన్నం వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా కలుపుకొని పిల్లలకి పెట్టుకొని మనము తింటే ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎంజాయ్ యువర్ ఫుడ్.